అందరికీ నమస్తే. ఎవరికైనా ఏదైనా ఒక ఇబ్బంది అయినప్పుడు, లేకపోతే ఏదైనా ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు కూర్చొని మాట్లాడుకుంటారు. లేకపోతే ఆగి ఆలోచించుకుంటారు. అదేందో ఈ ప్రభుత్వము వాళ్ళకు ఎదురు దెబ్బ తగిలిన తర్వాత కూడా మేము ఆగము, ఆగడు సినిమా తెలుసు కదా, అట్లా చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో ఎన్ని దెబ్బలు తాకినాయంటే ఒక దెబ్బ కాదు, అది మొత్తం పనికి రాకుండా యాక్సిడెంట్. అంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది కాంగ్రెస్కు. ఎస్సీయూ అనేది నాట్ ఓన్లీ తెలంగాణ, దేశవ్యాప్తంగా నేషనల్ మీడియా మామూలుగా క్యారీ చేయలే వార్తను. దేశవ్యాప్తంగా ఒక చర్చ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న దగ్గర ఇట్లా జరుగుతుందంట అని ఒక పెద్ద చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇంకా ఇట్లాంటి టైంలో కూర్చొని మాట్లాడుకొని అసలు ఏంది, వాట్ ఈజ్ వాట్, ఎందుకు ఇట్లా జరిగింది, అసలు దీన్ని ఎట్లా సొల్యూషన్ చేయాలి, అది కాదు మాదే కరెక్ట్ అని చెప్పి వాదన చేసుకుంటా ఇంకా దూకుడుగా ముందుకు పోతున్నారు వీళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఇది బీఆర్ఎస్ సమస్య కాదు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ వాళ్ళ సమస్య కాదు, ఇది ఒక సొసైటీ ఇష్యూ లాగా మారిపోయింది. ఇది సోషల్ ఇష్యూ ఎస్సీయూ అనేది. అది కేవలం విద్యార్థుల ఇష్యూ కూడా కాదు. ఇప్పుడు అది కేవలం స్టూడెంట్స్కి సంబంధించిన ఇష్యూ కూడా కాదు. అదొక పర్యావరణం, అక్కడ జింకలు నెమళ్ళు, ఇది ఇష్యూ జరుగుతుంది. ఇప్పుడు దాని మీద పర్స్యూ చేయకుండా, దాన్ని పరిశీలించుకోకుండా గవర్నమెంట్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైనా సరే గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు లేకపోతే పబ్లిక్ లైఫ్లో ఉన్నవాళ్ళు ఒక ఆత్మ పరిశీలన, ఎప్పుడైనా ఒక మనిషి ఇట్లా అంటున్నప్పుడు మనం ఆత్మ పరిశీలన, ఎందుకు ఇట్లా అయింది, దీనికి రెమెడీ ఏంది, దీనికి సొల్యూషన్ ఏంది అనేది ఆలోచించుకోవాలి. అవి ఏం చేయలేదు. అసలు గవర్నమెంట్ ఇంత దూకుడుకు ముందు పోతుందో చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. అది చెప్పే కన్నా ముందు సిగ్నల్ టీవీ ఆదరిస్తున్న మీకు అందరికీ కృతజ్ఞతలు. సబ్స్క్రైబ్ అందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, మీరు ఆ బటన్ నొక్కడం ద్వారా మీకేం నష్టం జరగదు. కానీ సిగ్నల్ టీవీకి 1000 బలం దొరుకుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా వీడియో షేర్ కూడా చేయండి, వీలైతే కామెంట్ కూడా పెట్టండి. సబ్జెక్ట్లోకి పోదాం. నా వెనుక ఒక ఫోటో కనిపిస్తుంది. ఈ ఫోటో ఏంటంటే, ఈ ఫోటో ఎప్పటిదో పాత ఫోటో కూడా కాదు, జస్ట్ 9th డేట్ది. ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఇక్కడ ఏం కనిపిస్తలేదు, ఇక్కడ బోర్డు కనిపిస్తుంది. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు టీజీఐఎస్సీ ల్యాండ్. ఇది గవర్నమెంట్ భూమే, ఇక చూపిస్తున్నారు అక్కడ స్టూడెంట్స్. అక్కడ పోయి ఫోటోలు పెట్టి మరి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు టీజీఐఐసి అంటే గవర్నమెంట్ భూమి. ఇది గవర్నమెంట్ భూమి. అది గవర్నమెంట్ భూమియో ఎస్సీయూకి ఇచ్చిన భూమో అది కాదు. అసలు అక్కడ అది ఎవరి భూమి అయినా సరే, ఎవరి భూమి అయినా క్లీన్ చేసినారు. క్లీన్ చేసిన దగ్గర ఇది పెట్టుకున్నారు. ఇది ఒక్క ఫోటో కాదు, అట్లాంటి చాలా ఫోటోలు ఉన్నాయి. ఇంకో ఫోటో, ఇన్ని ఫోటోలు కనిపిస్తున్నాయి అక్కడ. ఇది గవర్నమెంట్ భూమి అని స్టూడెంట్స్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ను, లేకపోతే మిగతా వాళ్ళందరినీ, దానికి ఎవరైతే సపోర్ట్ చేసినారో, పర్యావరణం ఖరాబ్ చేయద్దన్నారో, లేకపోతే అక్కడ జింకలు నెమ్మలు ఉన్నాయన్నారో వాళ్ళను. వీడికి అయిపోలే, ఏదో ఫొటోస్ పెట్టేసి చేతులు దూకునే రకం కాదుగా మనం. ఆల్రెడీ సుప్రీంకోర్టు బృందం కూడా వచ్చింది హైదరాబాద్కి. సుప్రీంకోర్టు బృందాన్ని హరీష్ రావు వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు కలిసారు. బీజేపీ నుంచి ఒక బృందం, ఎంపీల బృందం పోయి కలిసింది. వాళ్ళందరూ ఎవరి రిపోర్ట్ వాళ్ళు ఇస్తున్నారు. 200 పేజీల రిపోర్ట్ ఇచ్చినామని బీఆర్ఎస్ హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. నాకు తెలిసి అన్ని పార్టీలు కలుస్తారు, ఎవరు కూడా వాళ్ళు ఇస్తారు. వీళ్ళ వాదన మాత్రం ఇదే, ఇది హెచ్యూ కాదు, ఇక్కడ అడవి లేదు, ఇక్కడ జింకలు లేవు, ఇక్కడ నెమ్మలు లేవు. ఆ చుట్టుపక్కల ఉన్న జనాలను అడిగితే మొత్తం చెప్పారు కదా, మనకే చెప్పారు కదా. వీడికి అయిపోలేదు. వీడికి అయిపోతే సినిమా కాదు. కానీ పేపర్లో ఈ వార్త రాపించుకున్నారు. ఏమని రాపించుకున్నారు? ఆంధ్రజ్యోతి పేపర్లో రాపించుకున్నారు. ఎస్సీయూకే అత్యధిక భూములు, మిగిలింది 1630 ఎకరాలు, అయినా సెంట్రల్ యూనివర్సిటీలోనే టాప్. పాత తరం వర్సిటీలకు భారీగా భూకేటాయింపులు, కొత్త తరం వర్సిటీలకు 150-500 ఎకరాలే. కొత్త వర్సిటీలకు ఇప్పుడు 150 నుంచి 500 ఎకరాలే ఇస్తున్నారు. మరి ఈ యూనివర్సిటీకి మాత్రం ఇంత భూమి ఎందుకు అని వార్త రాపించుకున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆ భూమి ఎందుకు, అంత భూమి ఎందుకు, ఇప్పుడున్న సరిపోదా, 1600 ఎకరాలు అవసరమా అని వార్త రాపించుకొని ఏ యూనివర్సిటీకి ఎంత భూమి ఉందని ఒక పెద్ద మ్యాప్ కూడా వేయించుకున్నారు. ఇది దేనికోసం అంటే, ఎటు తిరిగి ఆ భూమి కావాలి, ఆ భూమి లేకపోతే కాదు, ఆ భూమి మేము తీసుకుంటాం అని చెప్తున్నారు వీళ్ళు. ఇంకో జేఎన్యూ 10,000 మంది విద్యార్థులు ఉంటే 1019 ఎకరాలు ఉంది. ఎస్సీయూ 5,500 మంది, సగం మంది ఉన్నారు, 1630 ఎకరాలు ఉంది అని. అంటే ఎక్కువ భూమి ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. యూనివర్సిటీకే ఎక్కువ భూమి ఉంది, ఈ యూనివర్సిటీకి ఎస్సీయూకి అంత భూమి ఎందుకని. అక్కడ ఎస్సీయూకి అంత భూమి ఉందని ఇష్యూ కూడా కాదు అది. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, అక్కడ పర్యావరణం ఉంది,
అక్కడ జీవులు ఉన్నాయి. మీరు వాటిని ఏమైందో చూసారు కదా, ఇప్పటికి 3 జింకలు చచ్చిపోయినాయి వీళ్ళు అది క్లీన్ చేసిన తర్వాత. అక్కడ వాళ్ళు చెప్తున్నారు చాలామంది, అంతకుముందు ఒక్క జింక కూడా చూడలేదంట, లోపల చాలా జింకలు ఉన్నాయంట, కానీ ఎప్పుడు మా ఇంట్లోకి రాలే, ఫస్ట్ టైం వస్తున్నాయి, కుక్కలు కరిచి చచ్చిపోతున్నాయి, కుక్కలు కరుస్తున్నాయి జింకల్ని. ఆ జింకల ఫోటోలు కూడా ఉన్నాయి మన దగ్గర. మూడో జింక ఇది, మూడో జింక ఈ విధంగా చనిపోయింది. ఇంకా మూడో జింక జింకలు కూడా చనిపోతున్నాయి. అయినా సరే లేదు జింకలు లేవని వాదిస్తారు. ఇక జింకలే లేవు ఏమి లేవని క్రిషాంకు తర్వాత కొంతం దిలీప్ వాళ్ళిద్దరిని మాదాపూర్ పోలీసుని పిలిపించి 9 గంటలు కూర్చోబెట్టి విచారణ జరిపించారు. అస్సలు అవుతలేరు, ఇంకా ఆగి ముచ్చడం లేదు. ఇంకొక పేపర్లో ఒక వార్త రాపించుకున్నారు, ఇదంతా ఆఫీసర్ల తప్పిదం వల్ల జరిగింది, ఆఫీసర్ల తప్పిదంతోనే జరిగిందని రాపించుకున్నారు. ఆఫీసర్ల తప్పిదం ఒకరోజు జరిగింది, రెండో రోజు నిద్రపోయినా మీరు? రెండో రోజు నిద్రపోడు కాదు, ఇప్పుడు నిద్రపోతున్నారు. ఇంకా ఇన్సిడెంట్ జరిగి వారం రోజులు 10 రోజులు అవుతుంది, కొట్లాడ జరిగి ఉగాది పండుగ నడుస్తుంది కదా వ్యవహారము. ఇప్పుడు కూడా మీరు అంతే దూకుడుతో పోతున్నారు, అధికారుల మీద వేస్తున్నారు దాన్ని. కానీ అసలు ఆగడు అనేదానికి కరెక్ట్ కాన్సెప్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారే కనిపిస్తున్నారు. ఆగడు ఏమనగా నాశనం అయిపోయి ఏమైనా జరగని అనంటే ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది, ఇవన్నీ ఇన్ని జింకలు చచ్చిపోయి అక్కడ లోకలతో మాట్లాడితే చెప్తలేరా, జింకలు కొమ్ములిరిన జింకలు వచ్చినాయంట, కొన్ని భయపడుతున్నాయంట అవన్నీ. ఆ భయం ఎందువల్ల వచ్చింది? మీరు బుల్డోజర్ తీసుకుపోవడం వల్లే కదా వచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి ఒక కమిటీ వచ్చింది, వాళ్ళందరూ సివిక్ సొసైటీ నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి, ఎస్సీయూ అధ్యాపకుల దగ్గర నుంచి, అన్ని రాజకీయ పార్టీలు ఎవరైనా ఇవ్వచ్చు, తెలంగాణ ప్రజానీకం ఎవరైనా పోయి దీని మీద అవగాహన ఉన్న వాళ్ళు పోయి ఇవ్వచ్చు. ఏంది వాట్ మీరు ఏమనుకుంటున్నారు, మీరు ఏం ఆలోచిస్తున్నారు, రిపోర్ట్స్ ఏందో ఇవ్వచ్చు. సుప్రీంకోర్టు 16 తారీఖు సిఎస్ కూడా ఇవ్వమన్నది కదా, 16 తారీఖు లోపు. ఆమె ఇంతవరకు బయటికి వెళ్ళలేదు. సిఎస్ గారు ఇప్పటిదాకా గ్రౌండ్లోకి పోలే, టైం దగ్గర పడుతుంది. ఎనీవే, అసలు ఈ హైదరాబాద్ యూనివర్సిటీలో ఇంత దూకుడు మంచిదా కాదా అని ప్రభుత్వం పునర్సమీక్ష కూడా చేసుకుంటలేదు. దాన్నే అహంకారం అంటారు. సింపుల్, ఒక పబ్లిక్ ఇష్యూలో పబ్లిక్ అంతా రివర్స్ అవుతున్నప్పుడు దాన్ని పునఃపరిశీలించుకోకపోవడమే అహంకారం. అంటే మేము అధికారంలో ఉన్నాం, మమ్మల్ని ఏం చేస్తారు, మేము వాళ్ళు ఎవరో జనాలు ఏదో అంటే మేము మాట్లాడాలన్నా దాని మీద, జనాలంతా అది వద్దు అంటే ఆగాల మేము? అది సిచ్యువేషన్. ఇప్పుడు ఈ అండర్ సిచ్యువేషన్లో ఇంకా ఆగడు ఉన్న సినిమా లాగానే కనిపిస్తుంది. ఆగడు అంటే మహేష్ బాబు కాదు, రేవంత్ రెడ్డి కాడికి వచ్చింది వ్యవహారం. ఈ చూసిన తర్వాత గవర్నమెంట్ కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, పునఃసమీక్షించుకోవాలి, సివిల్ సొసైటీని పిలిపించుకోవాలి, అవసరమైతే పర్యావరణ కూర్చొని మాట్లాడుకోవాలి, పిలిపించుకొని అసలు ఏంది, ఎందుకు ఇట్లా అవుతుంది, అసలు నిజంగానే అక్కడ ఇట్లాంటి సిచ్యువేషన్ ఉందా, ఇంతసేపటికి అడ్డిటి తీసుకుపోయి కేటీఆర్ కాడ పెడితే ఏమవుతుంది, మీరే బంధమయ్యేది, కేటీఆర్ ప్రతిపక్షం ఆయనకేమవుతుంది. ఎనీవే, హైదరాబాద్ యూనివర్సిటీలో ప్రభుత్వం దూకుడు అది వాళ్ళకి ఎంత మంచిగా అనిపిస్తుందో అర్థమైతే లేదు, కానీ ఇది ఎక్కడికో దారితీసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.